రాష్ట్ర వ్యాప్తంగా బ్లూ ఎకానమీ అన్నటువంటిది ప్లాన్ చేసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. బ్లూ ఎకానమీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులోని బులుగు కాదు. బ్లూ ఎకానమీ అంటే వరల్డ్ వైడ్‌గా సీ బేస్డ్ ఎకానమీ. అంటే సముద్రాలలో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్‌లు ఇట్లాంటివి కట్టి అవి డెవలప్ చేసుకొస్తే లక్షలాది మందికి ప్రత్యక్ష ఉపాధి, కోట్లాది మందికి పరోక్ష ఉపాధి అనేటువంటిది ఉంటది. ముంబాయికి కావచ్చు, గుజరాత్‌కి కావచ్చు అదే అతి పెద్దదైనటువంటి వరం. ఈవెన్ మన విశాఖపట్నం అభివృద్ధిలో కూడా అదే కీలకం. అందుకని బ్లూ ఎకానమీ వైపు కాన్సంట్రేట్ చేస్తే దాన్ని కాస్త ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ జువ్వలదిన్నె ప్రాజెక్టు కింద స్వయంగా నరేంద్ర మోడీనే ఇనాగరేషన్ చేసినటువంటి దాన్ని, అది జగన్ టైంలోనే ఇనాగరేషన్ చేసినటువంటి హార్బర్‌ని తీసుకెళ్ళి సాగర్ డిఫెన్స్ అనేటటువంటి సంస్థ చేతిలో పెడుతున్నటువంటి వేళ 25,000 మత్స్యకార కుటుంబాల ఉపాధి కోసం తీసుకొచ్చిన దాన్ని చెడగొడుతున్నారు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నటువంటి వేళ జగన్‌ని రానీయకుండా చేయడం కోసం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మత్స్యకార కుటుంబాల చేతన ఒక ఊర్లో, అంటే మత్స్యకారుల ఫ్యామిలీస్ ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అందులో ఒక ఊరి వాళ్ళతో జగన్ టూర్‌కి వెళ్తే గనక ₹1,00,000, అలా ఎవరెళ్లారో చెబితే ₹40,000 నజరానాలు ప్రకటించారు కుల పెద్దలు. అయితే ఇప్పుడు జగన్ ఆగిపోతాడా? అక్కడ ఒక ఊరు వాళ్ళు. అసలు విషయం ఏంటంటే ఆ ఊరి వాళ్ళ మీదనే ఇప్పుడు ప్రధాన ఆరోపణ. బోట్లని చెన్నై వాళ్ళకి తరలించేశారు అన్నట్టు. వాళ్ళు ఆ కడుపు మంటతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ యాక్షన్ తీసుకున్నారు, నడుస్తోంది. జగన్ టూర్‌కి జనం వెళ్తారా? వెళ్ళరా? మత్స్యకారులు వస్తారా? రారా? అన్నది మరి కాసేపట్లో తేలుతుంది.